ఒక్కసారి ఆ బ్యారికేడ్లు పెద్ద పెద్ద వాటి గురించి మాట్లాడదాము. ఇలా ఈడ పోయినాయి రేవంత్ రెడ్డి దగ్గర ప్రత్యక్షమైన లేవా? ఇలా ఎగ్జాక్ట్లీ బ్యారికేడ్లు లేవా, కంచెలు లేవా? టీఎస్పీఎస్సీ కాదని వాళ్ళ బాధ చెప్పుకుందామని గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగులు పోతే మరి పెద్ద పెద్ద బ్యారికేడ్లు ఎందుకు వేసినారు? ఆ ముళ్ళ కంచెలు ఎందుకు వేసినారు? సెక్రటరియట్ దగ్గరికి పోతే చెప్పుకుందాం వాళ్ళ ఆవేదన అనుకుంటే మరి అక్కడ ఎట్లా ప్రత్యక్షమైనాయి? మీరు ఏం చెప్పారు? ధర్నా చౌక్లో మేము ఫ్రీగా ఇచ్చినామని చెప్పారు. ధర్నా చౌక్లో కొంత పర్మిషన్ లేదు, వచ్చినా కూడా ఆడికొచ్చి ఎవరన్నా పట్టించుకునే నాదుడు కూడా లేరు కదా. మరి ఇవేంది బ్యారికేడ్స్? కంచెలు తొలగించినామని చెప్తిరి, ముళ్ళ కంచెలు లేవని చెప్తిరి, మేము అందరినీ కూడా చాలా స్వేచ్ఛాజీవులు చేసినామని చెప్పారు. మంచిది, నేను కూడా ఒప్పుకుంటాను. మరి ఇదేంది ఇప్పుడు? నీ ఇంటి దగ్గరికి పోతే బ్యారికేడ్ లేకుంటుందా అంటే ఇక్కడ తీసి ఆడేసుకున్నావు కదా. ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మొన్న గిరిజన మహిళలు పాపం 3 నెలల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. జీవో నెంబర్ 46 వాళ్ళు 7 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఒక్కసారన్నా కలవాలి కదా. మమ్మల్ని కలవకుండా ఎట్లుంటావు, కలవకుండా చంద్రశేఖర్ రావు అని మేము మా చిచ్చా